నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఉత్తరాంధ్రకు కళ, స్వర్ణాంధ్రకు శుభదినం, వికసిత భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్ అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క జోడీ ఆంధ్రప్రదేశ్ను ఎన్నో విధాల అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర కళ, ఈ పొద్దు ఉత్తరాంధ్ర ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలకు నిలయంగా ఉండేది. కానీ ఇలాంటప్పుడు ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు అందరూ చూసే విధంగా భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ఎందుకంటే అంగరంగ వైభవంగా ఒక పండగలా కార్యక్రమం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు పేరు ఇంకెప్పుడు మారుమాగుతూ ప్రపంచానికే తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఆ పేరు పెట్టడం వల్ల ఆ విమానాశ్రయానికి కూడా మంచి పేరు, అలాగే ప్రపంచం అందరూ కూడా ఆ పేరు తలుచుకునే విధంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టడం కూడా మంచి కళ వచ్చింది. ఈ ఉత్తరాంధ్ర కళలకు ఇవి కొత్త రెక్కలు. ఎందుకంటే మొత్తం ఆంధ్ర అభివృద్ధికి తెరుచుకున్నాయి ఉత్తర ద్వారాలు. సాగర తీరాన్ని ఆకాశం ముద్దాడే ముచ్చటైన రోజులు, ప్రపంచాన్ని నేరుగా నవ్యాంధ్రతో అనుసంధానికి విహాంగ మార్గాలు, ఉత్తరాంధ్రకు తలమానికంగా సీమాంధ్రే గర్వకారణంగా నిలిచిన క్షణాలు, అంతర్జాతీయ కంపెనీల రాకతో వాణిజ్య రాజధానిగా మారిన విశాఖ నగర విమానయానికి మంచి రోజులు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకంటే గ్రాండ్గా టేకాఫ్ అయింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి విమానాశ్రయాలను చూసి మనకేది ఇంతటి భాగ్యం అనుకున్న ప్రయాణికులకు ఆకాంక్ష నెరవేరింది. ఎందుకంటే ఈ పొద్దు విదేశాలకు వెళ్ళాలంటే హైదరాబాద్ కానీ, ముంబై కానీ, ఢిల్లీ వంటి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు ఇంకా భోగాపురం ప్రతి ఒక్కరూ కూడా ఇంకా భోగాపురం వైపు చూసే విధంగా ఈ విమానాశ్రయాన్ని టేకాఫ్ చేశారండి. ఎందుకంటే భోగాపురం గ్రాండ్ టేకాఫ్. ఎందుకంటే చూడండి, ఎటు చూసినా జనసంద్రమే. 3 లక్షల మంది వస్తారనుకొని చూస్తే 5 లక్షల మంది వచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ పండగ చేసుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఒక కళ, ఉత్తరాంధ్రలో అక్కడ ఉండే ప్రజలకు ఒక పండగ లెక్క చూసుకున్నారు. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయంలో కొత్త దశ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అందించిన ఘనత కూటమిదే అనేది కూడా చెప్తున్నారు. ఎయిర్బస్సే రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చేలా చేశాం. అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. నాడు కొబ్బరికాయ కొట్టాము, నేడు గుమ్మడికాయలు కట్టాము. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఉత్తరాంధ్రలో 8 ప్రాధాన్యత సాగు ప్రాజెక్టులు పూర్తి చేశాం. 2 ఏళ్లలో ఉత్తరాంధ్రలో 108 ప్రాజెక్టులకు 6,13 లక్షల కోట్లు పెట్టుబడులు, వీటితో పాటు 5.57 లక్షల ఉద్యోగాలు. ఉత్తరాంధ్రకి వలస వచ్చే రోజులు వచ్చాయని సీఎం గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే అంటారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళేవారు, ఇప్పుడు అందరూ కూడా ఉత్తరాంధ్రకు వచ్చే విధంగా మేము అభివృద్ధిని చేశాము అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మోడీని మించిన నేత మరొకరు లేరు, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద తిడుతూ ఉంటే బాధేసింది. దేశం కోసం కష్టపడుతున్న వ్యక్తికిచ్చే గౌరవం ఇదేనా? 25 ఏళ్ల లోపు పిల్లలను సరైన దారిలో పెట్టాలి, క్రమశిక్షణ సంస్కారం నేర్పాలి. చంద్రబాబు మార్గదర్శకంలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటా పోతే భోగాపురం విమానాశ్రయానికి జాతికి అంకితం చేశారు. ఇది అంగరంగ వైభవంగా జరిపారండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా పద్ధతిగా చూసుకునింది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా ఈడిపిన రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది స్వర్ణాంధ్రకు శుభదినం అండి.
వికసిత భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్ అని ప్రధానమంత్రి గారు అంటున్నారు. చంద్రబాబు కష్టంతోనే రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీలో కోస్టల్ ఎకనామిక్ కారిడార్ల అభివృద్ధి, తద్వారా బ్లూ ఎకనామీ బలోపతం. ఇందులో భాగమే మ్, రామాయపట్నం పోర్ట్లు. ఆసియాకి ఉత్పత్తి కేంద్రంగా ఉత్తరాంధ్ర. పేదల కళల సాకారమే లక్ష్యంగా అభివృద్ధి. సామాన్యుల విమానాల కళ తీర్చిన ఒకే కుటుంబం పేర్లు పెట్టే సంస్కృతికి స్వప్తి. అందుకే ఈ ఎయిర్పోర్టుకు అల్లూరి పేరు. ప్రారంభోత్సవం సభలో ప్రధాని మోడీ. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కష్టపడతా ఉంటాడు. ఈ భోగాపురం విమానాశ్రయంలో కొత్త దశ వచ్చింది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు బయట వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ కూడా ఉత్తరాంధ్రకు వచ్చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వైపు చూస్తున్నారు. అదేనండి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని ప్రాంతం కాబట్టి ఇప్పుడు చూడండి, అమరావతి ఒక సైడు, పోలవరం ఒక సైడు, భోగాపురం ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టి అతి తక్కువ కాలంలో కట్టి ఓపెన్ చేసి ప్రజలకు చూపించారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. ఈ పొద్దు భోగాపురం విమానాశ్రయం చూస్తే అందరూ కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై అక్కడ వెళ్ళేవాళ్ళు. ఈ పొద్దు ఎక్కడోళ్ళు కూడా వచ్చి భోగాపురానికి వచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నుంచి ఏ దేశానికైనా వెళ్ళడానికి అనుకూలంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారి లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఇచ్చి ఉండింటే ఈ విమానాశ్రయాన్ని కంప్లీట్ చేసుకోనింటే ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ 3 రెక్కలు చూస్తూ 3 రాజధానిలో కూడా ఇటుక పెట్టకుండా కాలయాపన చేసి ఈ రోజు భోగాపురం విమానాశ్రయం నేను కట్టాను, నాది ఉంది, నాదే క్రెడిట్ అన్నారు. అలాంటిది ఎర్రబస్సు రాని చోటుకి ఎయిర్బస్సు ఎందుకు, మీరు భూములు ఇవ్వకండి, మన ప్రభుత్వం రాగానే అన్ని రద్దు చేసేస్తాను, మీ భూములు మీకు ఇప్పిస్తాను అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు భోగాపురం విమానాశ్రయాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా రామ్మోహన్ నాయుడు గారు, ఆయన పేరు మనం చెప్పుకోవాలా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కలిసి కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక శుభదినంగా చేశారు, ఓ పండగ. భోగాపురం విమానాశ్రయం జాతికి అంకితం. అంగరంగ వైభవంగా చేశారంటే 3 లక్షల మంది వస్తారనుకుంటే 5 లక్షల మంది వచ్చారు. ఎందుకంటే అట్లాగే నరేంద్ర మోడీ గారు 18,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మన రాష్ట్రంలో తొలి సెమీ కండక్టర్ యూనిట్ విశాఖలోని తర్లవాడలో ఏర్పాటు. అనంతపురం, కర్నూలులో సౌర విద్యుత్ ట్రాన్స్మిషన్ పథకం ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. అలాగే ఖమ్మం, దేవరపల్లి హైవే జాతికి అంకితం చేశారు. ఇట్లా ఉత్తరాంధ్ర ఇంకా ఉత్తమాంధ్ర అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు బయట పోయేవాళ్ళు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రకే వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూశారండి. ఎటు చూసినా జనసంద్రం, ఉదయం నుంచే ప్రభంజనం, అంచనాలకు మించి పోటెత్తిన వైనం. ఎయిర్పోర్టుకి వెళ్లే దారులన్నీ కిటకిట. సభా ప్రాంగణంలో 2 లక్షల మంది, చోటు లేక బయట మరో 1,50,000 మంది. ఏర్పాట్లపై ప్రధాని, సీఎం సంతృప్తి. ఎందుకంటే రాష్ట్రంలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఆవిష్కృతమైన వేళ ఉత్తరాంధ్ర ఉత్సవ కళ వచ్చింది. నేల తన్నంత అన్నట్లుగా భోగాపురానికి జనం పోటెత్తారు. ఎందుకంటే ఇది 5,000 కోట్లతో ఏయము, అతి తక్కువ సమయంలో నిర్మాణం, ఆధునిక అంగులు, అందమైన సొగుసులతో సిద్ధమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభోత్సవం జరిగిందండి. నరేంద్ర మోడీ గారు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఉత్తరాంధ్రకు ఇంకా తిరుగులేదు, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇంకా తిరుగులేదు. ఉత్తరాంధ్రకు ఒకప్పుడు వలసలు అనే ఉండే, కానీ ఇప్పుడు అందరూ కూడా ఉత్తరాంధ్రకు వచ్చే విధంగా ఈ అంతర్జాతీయ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక శుభకార్యం. ఉత్తరాంధ్ర ప్రజలు వరం. ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది ఒక చక్కటి అవకాశం. ఎందుకంటే 60 లక్షలు పలికే భూమి ఇప్పుడు 10 కోట్లకు పోయింది. భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, రెక్కలు వచ్చేసినాయి. అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ విల్లాలు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు, 5 స్టార్ హోటల్స్ అన్నీ ఒకటి పెరుగుతూ ఉంటే ఈ పొద్దు మళ్ళీ ఉత్తరాంధ్రలో భోగాపురం చుట్టూ ఒక పండగ వాతావరణం ఏర్పడింది. అంచెలుగా ఉత్తరాంధ్రకి ఇంకా తిరుగులేదనే విధంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కావడం
శుభ పరిణామం అండి. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ గారు, గవర్నర్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, జిఎంఆర్ అధినేత గంది మల్లికార్జునరావు గారు దగ్గరుండి కూడా ప్రారంభించారండి. ప్రధానమంత్రి గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి తిరిగిలేదు. చంద్రబాబు నాయుడు గారి కృషి, పట్టుదల ఈ పొద్దు రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చినాయి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగడలతో పోల్చారు. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు పోలవరంకు నిధులు ఇచ్చారు, అమరావతిని ఆదుకున్నారు, విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆదుకున్నారు, అలాగే విశాఖలో రైల్వే కోచ్ దానికి అవకాశం ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి గారు వల్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రికి కూడా కితాబు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీని మించిన నేత మరొకరు లేరు, దేశంలో మోడీకి తగిలే నాయకుడు ఎవరూ లేరు, కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారిని ఎవరైనా తిడుతూ ఉంటే మమ్మల్ని తిట్టినట్టుగా ఉంటుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. ఇదేనండి. ఎందుకంటే విమానాశ్రయం ఎంతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళను, ఉత్తరాంధ్రలను కూడా ఒక స్థాయికి తీసుకుపోవడంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఎప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలు మర్చిపోరు అనేది కూడా తెలుస్తుంది. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.